హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. 4 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగే జరిగిందండి. అండ్ 4 ట్రేడ్స్ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ. సిఈ ట్రేడ్‌లో ఇవాళ 90 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ సిఈ. దీని లోపల నాకు 73 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 77,400 పిఈ. దీని లోపల నాకు 155 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 57,600 పిఈ. దీని లోపల నాకు అయిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 110 పాయింట్స్. సో ఇలా ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో నేను ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. సో ఫస్ట్ 2 ట్రేడ్స్ వచ్చేసి సెన్సెక్స్ లో కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, టైమింగ్ చూడండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:29 AM. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఇన్ డిసిజన్ క్లోజ్ అయింది. అండ్ ఈ గ్రీన్ ఇన్ డిసిజన్ అనేది రివర్స్ లో, అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యే ముందే నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైమింగ్, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, ట్రేడ్ తీసుకున్నాను, ఫాల్ అయ్యి 15 మినిట్స్ లో, ఫాల్ అయిన తర్వాత 15 మినిట్స్ లో ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ సపోర్ట్ అనేది తీసుకుంది. సో సింగిల్ క్యాండిల్ లో నాకు ఫస్ట్ ట్రేడ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి ఇక్కడ. ఓకే. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ఇది నేను 10:49 AM కి తీసుకున్నాను. 10:49 AM ఇక్కడ ఈ క్యాండిల్ 10:30 to 10:45 క్యాండిల్ ఇది. ఓకే. అండ్ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంది ఎప్పుడు 10:49, అంటే ఈ క్యాండిల్లో, ఈ రన్నింగ్ క్యాండిల్లో. ఓకే. ఈ రన్నింగ్ క్యాండిల్లో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే మార్కెట్ లో 5 మినిట్స్ లో ప్రీవియస్ ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర ఇన్ డిసిజన్ క్యాండిల్ అండ్ నో ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ ఉందని ట్రేడ్ తీసుకున్నాను. దట్స్ అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ట్రేడ్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే ట్రేడ్ తీసుకున్నాను. దట్స్ వై సెన్సెక్స్ లో సెకండ్ ట్రేడ్ కాల్ సైడ్ నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. థర్డ్ ట్రేడ్ వచ్చేసి నేను పి తీసుకున్నాను. థర్డ్ ట్రేడ్ పి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే 11:57 AM కి ఇక్కడ 11:57, 11:45 ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుందా? ఇండిసిజన్ క్యాండిల్ అయిన తర్వాత మార్కెట్ నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర రిజెక్ట్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సెకండ్ పాయింట్, ఇక్కడ మార్కెట్ లో సింపుల్ ఎం ప్యాటర్న్ ఉంది. థర్డ్ పాయింట్, రీసెంట్ బ్రేకర్ బ్లాక్ కూడా ఉంది. అంటే ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవడానికి మార్కెట్ లో 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింపుల్ ఎం ప్యాటర్న్, సెకండ్ వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్, థర్డ్ వచ్చేసి ప్రీవియస్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ది సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్. అందుకే ఫస్ట్ టైం బ్రేక్ చేయలేదు, సెకండ్ టైం రీటెస్ట్ కాగానే సింపుల్ ఎం ప్యాటర్న్ ఉంది. అండ్ సింపుల్ ఎం ప్యాటర్న్ లెవెల్ ఇక్కడ మనకు బ్రేక్ అవుతూ కనిపిస్తే నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. దట్స్ వై నాకు ఇక్కడ పి సైడ్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 12:03 PM కి తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే సింపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఈ లెవెల్ టైమింగ్ చూడండి, 12:03. ఓకే, 12:03 టైమింగ్. ఓకే. ఈ క్యాండిల్ వచ్చేసి 11:30 to 11:45. ఇది 11:45 to 12 క్యాండిల్. నేను ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాను? 12:03కి తీసుకున్నాను. ఈ క్యాండిల్ లో తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు ఇక్కడ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ బ్రేక్ అవుతుంటే ట్రేడ్ తీసుకున్నారు, బట్ ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దాని తర్వాత క్రియేట్ అయింది, ఎందుకు ఎగ్జిట్ చేయలేరు అంటే దిస్ ఈజ్ వాట్ కాల్డ్ లిక్విడిటీ. అండ్ మార్కెట్ లో ఇవాళ ఈ పాయింట్ దగ్గర మనకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇది చాలా మంది ఇవాళ గమనించలేదు. అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లెవెల్ బ్రేక్ అవుతుంటే సెకండ్ వచ్చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే మార్కెట్ ఇక్కడ వరకు సెల్లింగ్ లో ఉండి ఈ లెవెల్ బ్రేక్ చేసి కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ లో వెళ్ళాలని చూసింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ సింపుల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే ట్రేడ్ తీసుకున్నాను. దాదాపు కొంచెం పైకి వెళ్ళి లిక్విడేట్ చేసిన తర్వాత బయ్యర్స్ ని ట్రాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది. అందుకే నాకు ఫోర్త్ ట్రేడ్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇలా ఇవాళ నేను మోర్ దెన్ 400 పాయింట్స్ ఇవాళ మార్కెట్ లో ప్రాఫిట్ బుక్ చేశానండి.
సారీ, ఐ థింక్ 350 to 400 పాయింట్స్ ఇన్ బిట్వీన్, లెక్క పెట్టలేదు, ప్రాఫిట్ బుకింగ్ చేశాము. సో ఇవాళ అయితే ఓకే, మార్కెట్ క్లోజ్ అయింది. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం కనుక చూసుకుంటే, నిన్న నేనేం చెప్పాను మార్కెట్ లో, నిన్నటి వీడియో మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. నిన్నటి వీడియోలో నేను చెప్పాను అంటే, మార్కెట్ నాకు తెలిసి 16th జులై రోజు సైడ్ వే అయినా ఉండొచ్చు, సైడ్ వే బయ్యింగ్ అయినా ఉండొచ్చు, సైడ్ వే సెల్లింగ్ అయినా ఉండొచ్చు, బట్ సైడ్ వే మాత్రం ఉంటది, ట్రెండ్ లో ఉండదు అని నిన్నటి అనాలిసిస్ వీడియోలో చెప్పాను నేను. ఇవాళ మార్కెట్ ఏం చేసింది? సైడ్ వే సెల్లింగ్. ట్రెండ్ అంటే ఎలా ఉంటది? ఫాలో అవ్వాలి, లేకపోతే ట్రెండ్ అంటే బయ్యింగ్ ఉండాలి, లేకపోతే ట్రెండ్ లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉండాలి, లేకపోతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఉండాలి. మార్కెట్ ఇవాళ ఏం చేసింది? నిన్న నేనేం చెప్పాను? నాకు తెలిసినంత వరకు మార్కెట్ సైడ్ వే బయ్యింగ్, సైడ్ వే సెల్లింగ్, సైడ్ వేనే ఉండొచ్చు అని చెప్పాను. ఇవాళ మార్కెట్ లో అలాగే జరిగింది. మధ్య మధ్యలో వాలటైలిటీ వచ్చింది, కానీ ఇట్స్ ఎ ఫేక్ వాలటైలిటీ. అండ్ ఈ వాలటైలిటీ అనేది ఓన్లీ ఫర్ బయ్యర్ క్యాచింగ్ కోసం వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ లో కొంచెం రికవరీ రావాలి. రికవరీ రాకపోతే మార్కెట్ సైడ్ వే లాగానే పర్ఫామ్ చేస్తుంది అండి. ఓకేనా? సో ఇవాళ ఓకే, ప్రాఫిట్ బుకింగ్ డన్. రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే, రేపటి అనాలిసిస్ లో మన దగ్గర లెవెల్స్ ఏమున్నాయి? ఒకటి వచ్చేసి ట్రెండ్ లైన్ లెవెల్ ఉంది. నిఫ్టీతో స్టార్ట్ చేస్తాను నేను. నిఫ్టీ ఓకే, ఒకటి వచ్చేసి ట్రెండ్ లైన్ లెవెల్ ఉంది. ఓకే, ట్రెండ్ లైన్ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్ కి మన దగ్గర ప్రీవియస్ బ్రేక్ డౌన్ ప్లస్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి, సెల్లింగ్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ బ్రేకర్ బ్లాక్ పాయింట్. ఎందుకంటే మార్కెట్ లెవెల్ బ్రేక్ అయింది, పైకి వెళ్ళింది. అండ్ రేపు కనుక మార్కెట్ లో నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేసి 113 లెవెల్ బ్రేక్ చేసి ట్రెండ్ లైన్ దగ్గర ఒక్క గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే చాలు. ఇలా ఒకటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే చాలు, మార్కెట్ లో మనకు బయింగ్ షూటప్ అనేది జరుగుతుందండి. అలా కాకుండా మార్కెట్ లో సెల్లింగ్ రావాలి అంటే సేమ్ ప్రీవియస్ ఒక లెవెల్ ఉంది. ఏం లెవెల్ ఉంది? ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ ఉంది. ఈ బ్రేకర్ బ్లాక్ అయినా బ్రేక్ చేయాలి. సో రేపటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన దగ్గర 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇవాళటి లెవెల్ 24071, సెకండ్ లెవెల్ వచ్చేసి 24113. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ ట్రెండ్ లైన్ ఇవాళ బ్రేక్ అయ్యింది. అండ్ బ్రేక్ అయ్యింది కాబట్టి మన దగ్గర రీసెంట్ లో అనేది ఫామ్ చేసింది. ఈ రీసెంట్ లో మనకు ఫామ్ చేసింది కాబట్టి రేపటి మార్కెట్ లో ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి, ఇవాళ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ చేసేసింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉండాలి. ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ లేదు, మార్కెట్ గ్యాప్ అప్ ఫామ్ చేసింది అనుకోండి, ఈ గ్యాప్ అప్ లో రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర పైకి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. అలా ఇస్తేనే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్. ట్రెండ్ చేంజ్ అయ్యి ఒక 1 డేనో ఒక మండే వరకు బయింగ్ ఫామ్ చేసి, రేపైతే బయింగ్ ఫామ్ చేస్తుంది, మండే బయింగ్ ఫామ్ చేసి మార్కెట్ అనేది ఫాల్ అవ్వాలి. వితౌట్ రికవరీ, వితౌట్ బయింగ్ మార్కెట్ లో ఒక కంటిన్యూస్ ఫాల్ అనేది రాదండి. ఓకేనా? రైట్, ఈ లెవెల్స్ వచ్చేసి ఓకే, ఇదైతే బయింగ్ కి. బట్ మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటుంది అంటే రీసెంట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ఈ లెవెల్ 57 లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్. సో నిఫ్టీలో ఈ 3 లెవెల్స్ ఫోకస్డ్ గా పెట్టుకోవాలి. మీరు కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాను నేను అంటే, ఇక్కడ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది పెడతాను. ఆ లెవెల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఓకేనా? సేమ్ ట్రెండ్ లైన్, సారీ దీనిలో ట్రెండ్ లైన్ లేదు, ఇక్కడ లేదు ట్రెండ్ లైన్, ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది ట్రెండ్ లైన్. అండ్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఉంది, ఈ లెవెల్ ఉంది. సో అండ్ ప్రీవియస్ ఒక లెవెల్ పాయింట్. సెన్సెక్స్ లో కనుక మనకు బయింగ్ రావాలి అంటే రీటెస్ట్ రివర్సల్, సెల్లింగ్ రావాలి అంటే రీటెస్ట్ రివర్సల్. అండ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ సపోర్ట్ ఎలా ఉంటది అంటే, ఇక్కడ ఒక్క రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే చాలండి. ఇక్కడ ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే చాలు.
సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్స్ ఫోకస్డ్ గా పెట్టుకోండి. అండ్ ఈ ఫోకస్డ్ గా పెట్టుకున్న లెవెల్స్ మీదనే ఫోకస్ చేయండి. వేరే లెవెల్స్ మీద ఫోకస్ చేయకండి, మైండ్ డిస్టర్బ్ కావచ్చు. ఓకేనా అండి? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.